ರಂಗಚಡಂ ಕಾಣಿಕೆ ಒಂದು ಪರ್ಣ ಕಾಣಿಕೆ ಅಮ್ಮ ತರ್ಸಿ హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ శ్రీకాంత్, తెలుసు కదా. అయితే మనకు ఈ మధ్యలో మన పెద్దపల్లిలో కానీ మన కొంచెం అవుట్ ఆఫ్ స్టేట్లలోనే మంచి ఏంటంటే మనం పుష్ప సినిమా చూసినాం అందరం. పుష్ప సినిమాలో పోలీస్ ఆఫీసర్ ఉంటాడు కదా, ఫసీద్ బనావర్ సింగ్ షెకావత్. సేమ్ అలాంటి పోలికలతో మా పెద్దపల్లి ఏరియాలో మా మిత్రుడు తిరుగుతుండు. ఒకసారి వివరంగా అతనికి ఎలా అనిపిస్తుంది, సేమ్ అదే గెటప్లో ఉన్నాడు కదా, అతనికి ఎలా అనిపిస్తుంది, అసలు దీన్ని వివరాలు ఏంటి అనేది ఒకసారి కనుక్కుందాం. హాయ్ బ్రో. హాయ్ శ్రీకాంత్. బాగానా? బాగా. చూసారు కదండి ఫసీద్. ఒక్కసారి నువ్వు గెటప్ వేసుకోవడానికి కారణం ఏంది, అసలు ఏంటి మ్యాటర్, ఒకసారి మన ప్రేక్షకులకి చెప్పవజరా. హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు మా మిత్రుడు నీలి శ్రీకాంత్ జబర్దస్త్ యాక్టివ్ సేమ్ ఫాజిల్ లేకనే ఎలా ఉన్నావని నిన్ను ఇంటర్వ్యూకి పిలవడం జరిగింది. నన్ను ఈరోజు ఇన్స్టాగ్రామ్లో నా ఫోటో అప్లోడ్ చేసి నేను చేస్తే ఉడుపి డైరెక్టర్ నన్ను గుర్తించి. ఎక్కడ ఏ డైరెక్టర్? మన కర్ణాటక ఉడుపి అసిస్టెంట్ డైరెక్టర్. అంటే ఉడుపి అనే సినిమానా? సినిమా కాదు, ఊరు, సిటీ, అది హైదరాబాద్ లెక్క. సరే, అట్లా ఊరు. అక్కడ నన్ను తీసుకెళ్ళి ఈవెంట్లు ప్రోగ్రామ్ చేయడం జరిగింది. సేమ్ ఫజిల్ లెక్కనే సార్ పుష్పల సేమ్ అట్లనే ఉంటాడు సార్. ఫజిల్ అవశ్యం మూవీలో సినిమా సేమ్ నాలాగనే ఉంటాడు, ఇట్లే సేమ్ ఇదే గెటప్ ఇట్లా అండి. తీసుకెళ్ళి నన్ను ఈవెంట్లు చేయబడను. అక్కడ నేను ఈవెంట్లు చాలా సక్సెస్గా చేసిన, ఇంత గ్రాండ్గా సక్సెస్గా ప్రోగ్రామ్ జరిగినాయి. 10 ఈవెంట్లు చాలా గ్రాండ్గా చేసినాయి. ఓకే, ఇప్పుడు సేమ్ పుష్ప సినిమాలో ఉన్న పోలీస్ ఆఫీసర్ లాగానే ఉన్నావు కదా, అంటే అలాంటి గెటప్ పైన ఉన్నావు కదా, నీ ఓన్ ఫీలింగ్ ఏంటి అసలు? నేను అలా ఉన్నానని నాకు చాలా సంతోషంగా ఉన్నది. నేను ఈ గెటప్ ఇట్లా ఉన్నాని సినిమాలో నాకు సాంగ్స్ ఇవ్వడం జరిగింది. సినిమాలో సాంగ్స్ చేసిన ఆల్రెడీ అక్కడ నడుస్తుంది మూవీ. అక్కడ మన స్టేటేనా? అదర్ స్టేటే. అక్కడ చేస్తున్నా కానీ మూవీ అనేది బయట మేము పెట్టాం. మూవీ వచ్చినాక బయటకు వచ్చినాక చెప్తాం. నన్ను ఈ గెటప్ నేను ముందుకు వచ్చిన అంటే మా యూట్యూబ్ ద్వారా మా సంఘం అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నా. నాకు సపోర్ట్ చేసిన బొడ్డిపల్లి రామూర్తి అన్న, మందభాస్కర్ అన్న యాదవ్, మా తమ్ముడు నీలి శ్రీకాంత్, మళ్ళా కలికి సదానందం, వీళ్ళందరూ మా యూట్యూబ్ ద్వారా అందరికీ ధన్యవాదాలు తెలిపినాం. దాసరి తిరుపతి అన్న సపోర్ట్ చేసి నన్ను ముందుకు ఫోటోషూట్ తీయడం జరిగింది. ఎన్టీవీ తిరుపతి అన్న, వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నా. నాకు పోలీసు సపోర్టు ద్వారా నేను ముందుకెళ్ళిన, మా ఆఫీసర్స్గా సపోర్ట్ చేసిన. అంటే నీ వృత్తిరీత్యా ఏం చేస్తావున్నా? నేను పోలీస్ స్టేషన్లో డ్రైవరీ చేస్తాను. పోలీస్ స్టేషన్లో డ్రైవర్ చేస్తాను. ఓకే, అంటే అది చేసుకుంటూ దాంతోపాటు ఈ కళ అంటే సేమ్ అదే సింటమ్స్ అంటే సేమ్ అదే గెటప్ ఉంది కాబట్టి ఇట్లా ఇన్వాల్వ్ అయినా. అంటే శ్రీకాంత్ మనకు ఫస్ట్ టిక్ టాక్ అని ఉండే, టిక్ టాక్లో యాక్టింగ్ చేస్తా అంటే నేను చేస్తా అంటే నన్ను గుర్తించి ఆర్ఏ వెంకటేశ్వర సారు ఏసీపీ గారు నన్ను గుర్తించిలు. నన్ను యూట్యూబ్ జానులేని యాక్టర్ని తీసుకొచ్చి నన్ను సాంగ్స్ చేయించింది సారు. కందుల సందక్క వీళ్ళందరూ సపోర్ట్ తోటి నేను యూట్యూబ్ అనేది మొదలుపెట్టిన. నేను అప్పుడు సాంగ్స్ చేస్తున్నా, ఇట్లా వేస్తుంటే సేమ్ అలాగనే ఫజిల్ దగ్గర ఉన్నా. అంటే పుష్ప పార్టీ లేదని అన్నారు, అయినా నేను లైట్గా తీసుకున్నాను. నేను నన్ను ఎందుకు కంట్రోల్ ఇట్లా అని నేను లైట్గా తీసుకున్నాను. నేను చూస్తున్న ఫీలింగ్ వస్తుంది అన్న, ఎందుకంటే ఏంటి ఇప్పుడు ఎక్కడ నువ్వు ఎట్లా కలిసినా కానీ పార్టీ లేదా పుష్ప అంటారు, ఎందుకంటే ఆ గెటప్ కానీ ఇవన్నీ అట్లా ఉన్నాయి కాబట్టి. అట్లా మళ్ళీ ఇప్పుడు ఈ గెటప్ ఆవేశం మూవీ ఎన్న మోనే డైలాగ్ అంతేనా? ఇందా ఎన్న మోనే ఎంత మోనే.
అంటే అది మన లాంగ్వేజేనా? అది సినిమా మూవీ డైలాగ్ ఫాస్ట్ ఫజిల్ సార్ది డైలాగ్ అది సినిమాలో. ఓకే 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 అన్న, ఇవన్నీ బాగానే ఉన్నాయి. మరి నీ చేతికి మెడలో ఇవన్నీ గోల్డ్ టైప్ వేసుకున్నావు, అసలు రియల్ గోల్డా డూప్లికేట్ గోల్డా? ఇది ప్రస్తుతానికి నాయి గోల్డ్, అది సేమ్ అలానే గోల్డ్ అయితే కాదు కదా? గోల్డ్ అయితే కాదు. అదే మరి గోల్డ్ అయిందని గొమ్మరొట్టు వేసుకొని బయట వేసుకొని పోతాను చెప్పేసి. ఓకే ఓకే. మరి మీ అమ్మగారు ఎక్కడ ఉంటారు? మీ పుట్టు స్థలం ఏడా? మన ఇది వచ్చేసి మన పెద్దపల్లి జిల్లా వచ్చేసి గ్రామం అప్పనపేట. ఇక నాకు ఇట్లా చేసుకుంటా యూట్యూబ్ సినిమాల యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. ప్రతి దానికైనా దూసుకుపోతాను నేను. ఓకే. ఏ చిన్న క్యారెక్టర్ ఇచ్చినా. మీ అమ్మగారు ఏం చేస్తారు? అమ్మ కూలీ చేస్తారు. ఎక్కడ మన ఊరు ఎక్కడ? ఊరు అప్పనపేట. అంటే నాకు తెలుసు అన్ని, కానీ మన ప్రేక్షకులు తెలియాలి కదా, చూసిన ప్రేక్షకులు తెలియాలి, అందుకోసం అడుగుతున్నాను. ఇక మనకు అందరి ద్వారా సపోర్ట్ చేసి ప్రజలు చాలా సంతోషంగా ఇచ్చారు మన పెద్దపల్లి పట్టణంలో అందరూ. తమ్ముడు ఎక్కడికి వెళ్ళినావు, ఏంది సినిమా తీస్తున్నావు అని అడిగి వచ్చి, అన్న ఇట్లా వీళ్ళు చేసిన నేను ఫస్ట్ సార్లకనే ఇట్లా ఉన్నా, చాలా సంతోషంగా ఉన్నాయి. మరి ఇప్పుడు నీకు ఒకవేళ సినిమాలో ఆఫర్స్ వచ్చినాయి ఇంకా రాలేదా? ఆఫర్స్ వస్తున్నాయి. మరి చేయాలని ఉద్దేశం ఉందా? చేయాలని ఉంది. ఇప్పుడే మనకు ఈరోజే మనకు మన నరేష్ వర్మ అని డైరెక్టర్ పరిచయం అయ్యాడు. ఓకే. మన కళ్ళకు పాత్ర ఇస్తుండు, అది సస్పెండ్లో పెట్టిన. మరి ఇంతేనంటే ఇప్పుడు ఓవరాల్గా నువ్వు నువ్వు వేసుకునే వృత్తికి పరిమితం అయిపోదాం అనుకుంటున్నావా, లేదా ఈ ఫీల్డ్కి పరిమితం అయిపోదాం అనుకుంటున్నావా? నేను ఈ ఫీల్డ్కే పర్మిట్ అయ్యామని అనుకుంటున్నాను. సినిమా ఫీల్డ్. ఓకే, ఈ ఫీల్డ్కి అయితే పరిమితం అయిపోతావు. కాకపోతే నీకు ఏంటంటే పర్టికులర్ సోర్స్ అనేది దొరికిన తర్వాత దీనికి ఫిక్స్ అయిపోతావు. ఇంకొకటి శ్రీకాంత్, నేను ఫస్ట్ నమ్మలే ఫాస్ట్ ఫజిల్ ఎక్కువని. ఇన్స్టాగ్రామ్లో నేను ఫోటో పెట్టి మన దాసరి తిరుపతి అన్న వీళ్ళిద్దరు సపోర్ట్ చేసి నాకు అప్లోడ్ చేసి ఫోటోలు ఇన్స్టాగ్రామ్లో పెడితే మెసేజ్ వచ్చింది అక్కడ ఉడుపు నుంచి. ఓకే. సేమ్ అలాగే ఫాస్ట్ ఫజిల్ దగ్గర అంటే మనకు కొద్దిగా చదువు లాంగ్వేజ్ మనకు వాళ్ళ భాష నాకు అర్థం కాలేదు. ఓకే. మన డీసీపీ ఆఫీస్లో రాజేష్ అని హెడ్ కానిస్టేబుల్ ఉంటాడు అన్న. ఓకే. అన్నగారు ఇది ఏందన్న మెసేజ్ వచ్చిందంటే, తమ్ముడు సేమ్ నువ్వు ఇట్లా ఫాస్ట్ ఫజిల్ లేకుండా నేను నిజమైనట్టు అని మెసేజ్ పెట్టి నమ్మలే. అలా నా నంబర్ మెసేజ్ సెండ్ చేయమన్నాడు. నంబర్ సెండ్ చేసి మళ్ళీ కాల్ బ్యాక్ చేసిన ఆయన రాజేష్ డైరెక్టర్. ఆ సార్ నన్ను ముందుకు తీసుకెళ్ళి సపోర్ట్ చేసిన ధన్యవాదాలు రాజేష్ గారికి. అన్న మన హెడ్ కానిస్టేబుల్ అన్న మన ఆఫీస్లో అందరూ పోలీస్ శాఖ అందరూ సపోర్ట్ చేసినందుకు ధన్యవాదాలు చెప్తున్నా. మరి ఇప్పుడు నీకు అందరూ ఇంతగానో మన ఇది పోలీస్ శాఖలో ఇంతగానో మీకు సపోర్ట్ చేస్తున్నారు కదా, నువ్వు ముందుకెళ్ళాలనే ఉద్దేశంతో, మరి మన మీడియా ద్వారా మన ఇంటర్వ్యూ ద్వారా వాళ్ళకి చెప్పదలుచుకున్నావు? ఏం చెప్పదలుచుకున్నావు? అందరికీ ఆఫీసర్లకు నా ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తున్నా. అది విషయం అది సార్ మన ట్రాఫిక్ అనిల్ సార్ సపోర్ట్ చేసింది, ఏసీపీ సార్ ఇంగపండి సార్, ఎస్ఐ రాజేష్ సార్, వీళ్ళందరూ చాలా సంతోషపడ్డారు. ఆనందంగా సేమ్ నువ్వు అట్లనే ఉన్నావు మహేష్ అని చెప్పడం జరిగింది, మాట్లాడాను. అనిల్ సార్ ఫుల్ సపోర్ట్ చేసి ఫుల్ సంతోషం అయ్యింది. సార్కు చాలా ఎంకరేజ్మెంట్ ఇస్తారు ఇలాంటి ఫీల్డ్ తరపున. నాకు కూడా తెలుసు, సార్ నేను పర్సనల్గా చూసినా కదా. సార్ ఏంటంటే ఇలాంటి యాక్టివిటీస్కి సార్ కూడా చాలా ఇంట్రెస్ట్ ఉంటే సార్ కూడా చాలా సపోర్ట్ చేస్తారు. అవును. అయితే మనకు చిన్నప్పటి నుంచి చాలా యాక్టింగ్ అంటే పిచ్చి, డ్యాన్స్ అంటే పిచ్చి, మనం ఎప్పుడు సాంగ్స్ వస్తే మనం ముందుకెళ్దామని చూస్తున్నాం. ఓకే. ఆ దేవుడు భగవంతుడు నన్ను ఈ రూపంలో ఫస్ట్ సార్ లెక్కనే నన్ను గుర్తించి. మరి ఇప్పుడు నువ్వు ఇంత పేదరికమైన కుటుంబం నుంచి వచ్చినావు కదా, రేపటి రోజున ఎక్కువ ఫేమస్ అయ్యో లేదంటే ఏమన్నా సినిమాలో ఛాన్స్ వస్తున్నావు, నువ్వు మారిపోయే ఛాన్స్ ఉందా? మమ్మల్ని అందరినీ దూరం పెట్టే ఛాన్స్ ఉందా? ఎంత రేంజ్ ఉన్నా ఏ రేంజ్లో ఉన్నా మనం వచ్చింది చిన్న గరీబ్ కుటుంబంలో, ఎట్లున్నా మన దోస్తానైనా మన అమ్మనైనా అందరు సమానంగా చూసినవాడే గొప్పోడు హీరో అవుతాడు. అయ్యో నీకు అహంకారం వచ్చి డబ్బు వచ్చి నేను ఒక రేంజ్ అని అది తప్పు, అది దేవుడైనా మెచ్చడు, అది నాలుగు బాగోతుంది. ఇప్పుడు నువ్వు ఇంత చిన్నప్పటి నుంచి వెళ్ళి ఎన్ని సంవత్సరాలు ఉండొచ్చు ఇప్పుడు నీకు? ఎగ్జాంపుల్ ఏది ఎన్ని సంవత్సరాలు ఉండొచ్చు? నీ ఏజ్ ఎంత ఉండొచ్చు? ఏది సంథింగ్ ఒక అప్రాక్సిమేట్ చిన్న ఫిగర్. 32 ఉండొచ్చు. ఇప్పుడు 32 ఏజ్లో అంటే స్టార్టింగ్ నుంచి 32 ఏజ్ వరకు నువ్వు ఎప్పుడు నీకు అంటే ఎప్పుడు నీకు సొసైటీ గురించి అవగాహన వచ్చిందో నాకు తెలియదు. బట్ నువ్వు సొసైటీ ద్వారా ఏం నేర్చుకున్నావు? నీకు నీ అసలు ఇన్నర్ ఫీలింగ్ ఏంది? ఏమనుకుంటున్నావు? నీ సొంత వాక్యాలు అసలు నీ ఓన్ ఫీలింగ్ ఏంది? సొసైటీ అంటే బయట చూసినవి బాగా అన్ని అనుభవించిన
ఈ ఫీల్డ్కి రావాలంటే డబ్బుతోటి కూడుకున్న పని, డబ్బు లేని పని. డబ్బుతో ఎందుకు అనుకుంటావు? ఇప్పుడు నువ్వు చూసినావు, జస్ట్ నువ్వు ఒక ఫోటో దిగి జస్ట్ ఒక రీల్ పెడితేనే నీకు ఎక్కడి నుంచో నీకు మెసేజ్ చేసే డైరెక్టర్ గారు అని చెప్పినావు. అలాంటప్పుడు నీకు ఇక్కడ నీకు ఫైనాన్షియల్ ప్రాబ్లం అనేది నీకు ఎక్కడ కనిపించలేదు కదా మన ఫీల్డ్లో? ఇప్పుడు మన ఫీల్డ్ కనిపించలే అంటే నా ఫస్ట్ వేరే ఫీల్డ్లో చూసుకుంటా ముందుకు రావాలంటే డబ్బు లేని మనం అది వేరే ఫీల్డ్లా, మన దగ్గర అయితే కాదు. మన ఫీల్డ్ కాదు, మన ఫీల్డ్ అయితే కాదు. ఎందుకంటే ఈ రోజులో ఒకటి చెప్పచ్చు, ఒక అప్పుడు ఉండవచ్చు నువ్వు అన్నట్టుగా అంత ముందుకు రావాలంటే డబ్బుతో కూడుకున్న పని, కానీ ఈ రోజులో మాత్రం అట్లేదు. జస్ట్ టాలెంట్ ఉన్నదంటే జస్ట్ నీ దగ్గర నీ మొబైల్ ఫోన్ ఉంటే సరిపోయి ఇది నువ్వు ప్రపంచంతో ఇంటరాక్టివ్ అవ్వచ్చు, ప్రపంచంతో అనుసంధానంలో ఉండొచ్చు. అది నేను చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు ఇంకా ఏమైనా చెప్పదలుచుకున్నావు మన ప్రేక్షకులకి మన మీడియా ద్వారా? నన్ను సినిమా డైరెక్టర్ అయినా సినిమా ఇండస్ట్రీలో అయినా అందరికీ నన్ను చిన్న అవకాశం ఇచ్చినా నేను ముందుకు వస్తామని చూస్తున్నాను. అవకాశం ఇస్తే ముందుకు వస్తావు? ముందుకు వచ్చి యాక్టివేషన్కి చాలా తప్పకుండా వస్తుంది నీకు. ఎందుకంటే ఎందుకోసం నీకు వస్తుంది అంటే నువ్వు మంచి కాస్ట్యూమ్ మీద అంటే నువ్వు సేమ్ గెటప్ ఫాస్ట్ ఇది లెక్కలో ఉన్నావు నువ్వు, అందుకని నీకు కూడా కంపల్సరీగా నువ్వు అన్నట్టుగానే నీకు ఛాన్సెస్ వస్తాయి. ఎక్కడికో ఎదిగిపోవాలని కూడా మేము కోరుకుంటున్నాం. ఓకేనా బ్రో? ఇంతే. మన ఇంటర్వ్యూ ద్వారా కొన్ని విషయాలు మాత్రం నేను మీకు అందించాలనుకున్నా, నేను అనుకునే మాత్రం అన్ని విషయాలు అందించేసిన. ఇంకా నువ్వేమైనా చెప్పదలుచుకుంటే నీకు చెప్పేది డ్యూ ఉంది బ్రో అని చెప్తే చెప్పేసి. ఓకే, నేను చెప్పాల్సింది మా ఏసీపీ సారు వెంకటేశ్వర సార్కు ధన్యవాదాలు తెలుపుతున్నా. అంటే ఇప్పుడు ఏసీపీ గారు వెంకటేశ్వర సారు జైపూర్ ఇప్పుడు ప్రస్తుతానికి సారు ఆయన నాకు దేవుడితో సమానం. ఎందుకంటే అంటున్నావు? నాకు సారు సపోర్ట్ తోటే నేను బాగా పనులు నాకు సక్సెస్ అయినాయి. మన ఏసీపీ సారంగపల్లి సారు ఎక్కడున్నా చల్లగా ఉండాలని కోరుతున్నా. సారంగపల్లి సార్, మా వెంకటేశ్వర సార్, అనిల్ సార్ అందరూ నాకు సపోర్ట్ ద్వారా ఎస్ఐ రాజేష్ సార్ వీళ్ళందరూ బాగా చాలా సపోర్ట్ చేశారు. మా ఆఫీసులో మా కొలీకు అన్నయ్యలు కానిస్టేబుల్ అందరికీ ధన్యవాదాలు చెప్తున్నా. ఓకే, నేను అనుకున్న అయితే క్వశ్చన్స్ అయితే వచ్చేసినాయి. మళ్ళీ నెక్స్ట్ టైం మళ్ళీ మా ఊరు నుంచి పిడుగు చందన్న నాకు బాగా సపోర్ట్ చేసిండు. అన్నయ్య ఆడపు రమేష్ అందరూ వల్ల నేను ముందుకు వచ్చేసిన ఈ ఫీల్డ్. ఓకే, ఇది విషయం. ఇక మరికొన్ని విషయాలతో పార్ట్ 2లో చూద్దాం. పుష్ప 2 రిలీజ్ అవుతుంది కదా, పుష్ప 2 రిలీజ్ అయిన తర్వాత అక్కడ వచ్చిన అప్డేట్స్ ఏంటి, దానివల్ల ఇంకా ఏ విధంగా మనం కంపేర్ చేయాలో చూసుకొని ఆ తర్వాత మళ్ళీ పార్ట్ 2తో మళ్ళీ ముందుకు వద్దాం. ఓకేనా? అందరికీ ధన్యవాదాలు.